కర్మ అంటే ఏమిటి? ఒకసారి ఈశ్వరుడు బయటికెళ్తూ ఉంటూ పార్వతి ఇలా అడుగుతుంది. స్వామీ, మానవుని కర్మ ఎలా నిర్మించబడుతుంది అని. దానికి ఈశ్వరుడు, దేవి, అదుగో ఆ పచ్చగా ఉన్న చేను పక్క ఒక గాడిద ఉంది. దాన్ని కట్టేశాడు దాని యజమాని. వాడు ఆ విషయాన్ని మరిచిపోయి ఊరెళ్ళిపోయాడు. దానికి ఇంకా గింజలున్నాయి. నేను దాన్ని తాడు ఇప్పి వస్తానుండు అని వెళ్ళి దాన్ని తాడు ఇప్పాను. ఈశ్వరుడు, అంతే, అది వెళ్ళి ఆ పచ్చగా ఉన్న చేనులో పడమేసి దాన్ని నాశనం చేసింది. ఆ చేను యజమాని వచ్చి చూశాడు. ఆ గాడిద యజమాని రాగానే అతని కోసం కట్టెలు దించుకుంది. ఆ మాత్రం వెళ్ళి అతనితో గొడవకు దిగాడు. ఇద్దరు మధ్య మాట పెరిగింది. భావోద్వేగాలు కట్టలు తెంచుకున్నాయి. ఆ చేను యజమాని ఆ గాడిద యజమానిని చంపేశాడు. దానికి ఆ గాడిద యజమాని భార్య గొంతు కోసి చంపేశారు. దాన్ని చూసిన ఆ గాడిద యజమాని భార్య తమ్ముళ్ళు విపరీతమైన కోపంతో వెళ్ళి ఆ చేను యజమాని కొడుకుల్ని ఇద్దరిని చంపేశారు. దాన్ని చూసిన ఆ పిల్లలు మేనమామ వచ్చి ఆ గాడిద యజమాని భార్య తమ్ముళ్ళిద్దరిని గొడ్డలతో నరికేశారు. చివరగా ఆ మేనమామ అక్కడ పడి ఉన్న మొత్తం శవాలను చూసి, ఈశ్వరా, ఎంత పని చేశావయ్యా అని ఆకాశం కేసి చూసి అన్నాడు. దానికి ఈశ్వరుడు ప్రత్యక్షమై, నేనేం చేశాను నాయనా? నేను కేవలం గాడిదని కట్టేసిన తాడు మాత్రమే ఇప్పాను. కానీ మీరు మీలోని రాక్షసత్వానికి తాళ్ళు ఇప్పుకున్నారు. మీలో పలిగుణాలకి తాళ్ళు ఇప్పుకున్నారు. ఇప్పుకోవడం వల్ల జరిగింది. ఇక్కడ వచ్చి పడి ఉన్న వాళ్ళందరూ వాళ్ళలోని మాయకి రాక్షసత్వానికి తాళ్ళు ఇప్పుకోవడం వల్లే జరిగింది. దానికి నాకు ఏ సంబంధం లేదు అని వెళ్ళిపోయారు. ఇదంతా గమనిస్తున్న పార్వతిని చూసి, దేవి, నీ ప్రశ్నకు సమాధానం దొరికింది కదా అని అడిగాడు ఈశ్వరుడు. పార్వతి నివ్వెరపోయింది. దేవుడు ఏ కర్మను తగిలించడు. పనికివాడు నిర్మించుకున్న కర్మ చక్రం నుంచి బయటపడాలి. రాక్షసత్వాలు ఇప్పుతున్నంతసేపు మాయకి తాళ్ళు ఇప్పుతున్నంతసేపు కర్మ నిర్మాణం జరుగుతూనే ఉంటుంది. అందుకే అర్థం చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అంటారు. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.